నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడూ పారే ఏరు, బ్రాహ్మణుడు ఉండే ఊళ్ళోనే ఉండమన్నారు పెద్దలు. ఇందులో వ్యక్తికి అన్ని అవసరంగా చెప్పాడు. ఇప్పుడు ఆ అప్పే బ్యాంకుల కొంప ముంచుతోంది. బ్యాంకులకు మూల ఆదాయాన్ని రాబట్టే రుణ ప్రక్రియ ఇప్పుడు వాటి పాలిట భారంగా మారింది. మొన్న మాల్యా దెబ్బ నుంచి కోలుకోలేని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు తాజాగా మరో దెబ్బ తగిలింది. బ్యాంకులు కొంప ముంచుతున్న మొండి బకాయిలు, బ్యాంకుల్నే దివాళా స్థాయికి తెస్తున్న కార్పొరేట్లు, 9,000 కోట్లు మెక్కేసి చెక్కేసిన విజయ్ మాల్యా, ఇప్పుడు 800 కోట్లకు టోపీ పెట్టిన ట్రైడెంట్ హోటల్ దేశంలో లగ్జరీ హోటల్ గ్రూప్స్ లో ఒకటి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణే, ఇప్పుడు హైదరాబాద్, ఇలా మెట్రోపాలిటన్ సిటీలో తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వెళ్తున్న హోటల్ గ్రూప్ ఇది. 26/11 దాడులతో ముంబైలోని ట్రైడెంట్ హోటల్ కు ఎక్కడా లేని గుర్తింపు వచ్చింది. ముంబై తీరాన ఉన్న ఈ హోటల్ కి దేశ విదేశాల పర్యాటకులు వస్తుంటారు. ఇక హైదరాబాద్ లో అభివృద్ధికి కేంద్ర బిందువైన హైటెక్ సిటీ నడిబొడ్డున సైబర్ టవర్స్ పక్కనే మరో 5 స్టార్ హోటల్ నిర్మించింది ఈ గ్రూప్. అదే ట్రైడెంట్ హైదరాబాద్. లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే ఈ హోటల్లో బస చేయాలన్నా, భోజనం చేయాలన్నా చాలా ఖరీదైన వ్యవహారం. హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 స్టార్ హోటల్స్ లో ఇదొకటి. మరి ఇలాంటి హోటల్ కట్టడానికి మాత్రం కోట్లలో ఖర్చయుంటుంది. అయితే అంతర్జాతీయ స్థాయి హోటల్ గా ఉన్న ట్రైడెంట్ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. అదేంటంటే ఈ హోటల్ నిర్మాణానికి 800 కోట్ల రూపాయల అప్పు చేసిన ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇప్పటి వరకు దాన్ని తీర్చకుండానే బండి లాగించేస్తోందంట. ఇంత పెద్ద హోటల్ కి అప్పుందన్న విషయం బయట ప్రపంచానికి చచ్చినా తెలీదు. కానీ ఇప్పుడెలా తెలిసిందో తెలుసా? చేసేది లేక ఈ హోటల్ కి కార్పొరేట్ లోన్ ఇచ్చిన బ్యాంక్ ఉద్యోగులంతా ప్లకార్డులు పట్టుకుని హోటల్ ముందు నిరసనకు దిగారు. మేమిచ్చిన అప్పుతో మేడ మీద మేడ కట్టేసి ఆపై కోట్లు కూడబెట్టేస్తున్నారు, కానీ మా అప్పు తీర్చరా అని నిలదీస్తున్నారు. ప్రతి నెల కోట్లలో టర్నోవర్ ఉన్న ట్రైడెంట్ లాంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిందన్న విషయం తెలిసిన జనం అవాక్కవుతున్నారు. ట్రైడెంట్ గ్రూప్ అప్పుగా తీసుకున్న 800 కోట్లు వెంటనే తీర్చేయాలంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగులు నిరసనకు దిగారు. మాదాపూర్లో సైబర్ టవర్స్ కి, శిల్పారామానికి ఆనుకుని ఉన్న ఈ హోటల్ నిర్మాణానికి మొదటి నుంచి కోట్లలో కార్పొరేట్ లోన్లు తీసుకున్నారని, ఇప్పటి వరకు ఇలా 800 కోట్లకు పైగా బాకీ పడ్డారని, ఆ డబ్బంతా వెంటనే చెల్లించాలంటూ సదర్ బ్యాంక్ ఉద్యోగులంతా హోటల్ ముందు ఆందోళనకు దిగారు. గోల్డెన్ జూబ్లీ హోటల్స్, ఎల్ఎన్ శర్మ గారు ఈస్ట్ ఇండియా హోటల్ ప్రమోట్ చేసిన ఈ హోటల్ ట్రైడెంట్ వాళ్ళు బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ నుంచి 850 కోట్లు తీసుకొని మాకు అక్టోబర్ నుంచి బకాయిలు కట్టట్లేదు కాబట్టి అందరి దగ్గర ఎన్పిఏలు అయిపోయాయి. దానివల్ల మేము రికవరీ కోసమని ఇవాళ ఇక్కడికి వచ్చి వాళ్ళని మా డబ్బులు మాకు కట్టండి అని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాము. ఇది పబ్లిక్ మనీ కాబట్టి మేము రికవర్ చేస్తే కానీ మేము మా బ్యాంకుని ముందుకు తీసుకెళ్ళలేము, డిపాజిట్ల మనీ పే చేయలేము. సో మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాము. ఇలా బ్యాంకుల్ని మోసం చేయడం కొత్తేమీ కాదు. జస్ట్ 2 నెలల కిందట ఏకంగా 9,000 కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఎంచక్కా లండన్ చెక్కేశాడు. అతని మీద లుకౌట్ నోటీస్ ఉన్నా సరే ఏ అడ్డూ లేకుండా పెద్ద విమానం ఎక్కేసి లండన్ వెళ్లిపోయారు ఈ దొరగారు. జస్ట్ 6 ఏళ్ల కిందట కింగ్ ఫిషర్ బ్రాండ్ చూసి విజయ్ మాల్యాకి బ్యాంకులు పోటీపడి మరీ అప్పులిచ్చాయి. ఇలా 17 బ్యాంకులు ఎగబడి ఇచ్చిన అప్పు 7,000 కోట్లు. సామాన్యుడికి అప్పివ్వాలంటే 1,00,000 ఎంక్వైరీలు చేసి గానీ అప్పివ్వని బ్యాంకులు మాల్యాకు మాత్రం కోట్లకు కోట్లు ధారపోశాయి. ఆపై మాల్యా దొరగారి నిర్వాకంతో కింగ్ ఫిషర్ కాస్త నష్టాల బాటలో పరుగులు పెట్టి చివరికి దివాళా తీసింది. కానీ బ్యాంకులు మాత్రం ఇప్పటి వరకు ఒక్క నయా పైసా వసూలు చేయలేకపోయాయి. కింగ్ ఫిషర్ నుంచి డబ్బు వసూలు చేసేందుకు బ్యాంకులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అప్పును షేర్లుగా మార్చాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో చేసేది లేక మాల్యాతో పాటు ఆయన నేతృత్వంలోని కింగ్ ఫిషర్, యునైటెడ్ బ్రూవరీస్ ను విల్ఫుల్ డిఫాల్టర్లుగా ప్రకటించాయి. ఎక్కువ డబ్బులను వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు. ఇక్కడేమో ప్రభుత్వ బ్యాంకులకి ఎగ్గొట్టే ఇది కూడా వాళ్ళకి ఉండడం వల్ల
ఆ రకంగా వాళ్ళు సంపాదిస్తారు కాబట్టి ఈజీ మనీ అవకాశం ఉంది కాబట్టి అటువంటి చోట వీళ్ళు ఎక్కువగా ఇటువంటి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఎస్బీఐ, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు మాల్యాని విల్ఫుల్ డిఫాల్టర్ గా ప్రకటించడంతో ఆయన గారికి అప్పిచ్చిన మిగిలిన బ్యాంకులు కూడా తెరపైకొచ్చాయి. దీంతో సదరు బ్యాంకులన్నీ కలిసి ఎస్బీఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియంగా ఏర్పడి తమకు రావాల్సిన 9,000 కోట్ల గురించి పోరాడుతున్నాయి. ఇలా బ్యాంకులు పోరాడుతుండగానే మాల్యా ఏకంగా ఈ అప్పు తీర్చలేనంటూ లండన్ చెక్కేశాడు. ఆస్తులు అనేది ఉంటే కదండి, మీరు గన నిజంగా మాల్యా ఒక యాన్యువల్ రిపోర్ట్ తీసుకుంటే ఆయన తీసుకున్న 9,000 ఇంట్రెస్ట్ అనుకోండి, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంటుందండి? 4,000 కోట్లు. 4,000 కోట్లకు సెక్యూరిటీ లేకుండా అన్సెక్యూర్డ్ లోన్ అని చెప్పి చూపిస్తున్నాడు ఎవరు? మాల్యా గారు వాళ్ళ కంపెనీ రిపోర్ట్లో. చిన్నవానికి ₹1,00,000 కావాలంటే, 50,000 రూపాయలు కావాలంటే నువ్వు ఏం పెడతావు సెక్యూరిటీ అని చెప్పి లోన్స్ రిజెక్ట్ చేసేవాళ్ళు. 4,000 కోట్లు ఒరిజినల్ అప్పు తీసుకున్న, ప్రిన్సిపల్ అప్పు తీసుకున్న మాల్యాకు అన్సెక్యూర్డ్ లోన్ కింద ఆయన చూపించుకుంటున్నాడు మాల్యా తన కంపెనీలో, ఏది కింగ్ఫిషర్ కంపెనీలో. ఇంకా ఆస్తుల గురించి ఎందుకు అనుకోవాలంటాను నేను. ఇలా ఈ ఏడాదిలోనే బ్యాంకుల్ని ముంచేసిన కార్పొరేట్ల లిస్టు 2కు చేరింది. ఇక బయటపడని కార్పొరేట్ల జాబితా 100లో ఉంది. మరి ఆ లెక్కలన్నీ బయటకు తీస్తే దేశంలో బ్యాంకులన్నింటికీ అప్పులు తప్ప చిల్లిగవ్వ ఆస్తులు మిగిలే పరిస్థితి కనిపించడం లేదు.